నమస్కారం. వెల్కమ్ టు హెల్త్ లైన్. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ గారు. వీరు ప్రొఫెసర్ ఆఫ్ హెచ్ఓడి ఇన్ నారాయణ మెడికల్ కాలేజ్, అలాగే ప్రెసిడెంట్ ఎపిలెప్సీ అసోసియేషన్ నెల్లూరు చాప్టర్ అండ్ ఆల్సో డన్ ఎపిలెప్సీ ఫెలోషిప్ ఫ్రమ్ యూకే. సో వీరు ఇప్పుడు మన నెల్లూరులో స్థాపించారు యాక్సన్ న్యూరో అండ్ రీహాబ్ కేర్. మన రామూర్తి నగర్ లోనే ఆ హాస్పిటల్ ఉంది. సో మీరు అక్కడికి వెళ్ళి డాక్టర్ ని కన్సల్ట్ చేయొచ్చు. సో న్యూరాలజిస్ట్ అంటే ఇప్పుడు చూడండి, మనకి స్ట్రోక్ వస్తుంది, అలాగే ఫిట్స్ వస్తుంది. వీటికి సంబంధించి మీరు డాక్టర్ గారిని అడిగి మీ క్వశ్చన్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో మీరు కాల్ చేయవలసిన నంబర్ 230399. సో ఈ నెంబర్ కి మీరు కాల్ చేసి మీరు డాక్టర్ గారిని అడగొచ్చు. సో మీకు అర్థమైంది కదా. సో బీపీ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పటి జనరేషన్ లో ఇది చాలా కామన్ అయిపోయింది. సో డాక్టర్ గారికి మీరు లైవ్ లో కాల్ చేసి మాట్లాడొచ్చు. నమస్కారం డాక్టర్, వెల్కమ్ టు ద హెల్త్ లైన్. సో డాక్టర్ గారు, ఇట్ హ్యాస్ బికమ్ అ నార్మల్ ప్రాబ్లమ్, లైక్ చాలా మందికి ఫిట్స్ రావడం అనేది ఇట్స్ జనరల్ ప్రాబ్లమ్. సో ఈ ఫిట్స్ దీని గురించి కెన్ యూ ప్లీజ్ గివ్ us a clear description about this? మాధురి, ఫిట్స్ అంటే మూర్ఛ, మామూలుగా జనం తెలుసు ఎట్లా అనుకుంటారు అట్లా. ఇది బ్రెయిన్ సంబంధి ఒక జబ్బుయే, నరాల సంబంధి. ఇది సైకాట్రిక్ డిసీజ్ కాదు. ఇది ఫస్ట్ జనం అర్థం చేసుకోవాలి. మామూలుగా వాళ్ళు ఏమనుకుంటారు, ఇది సైకాట్రిక్ జబ్బుయే కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళదు, ట్రీట్మెంట్ కూడా చేసుకోవాలి. కాబట్టి ఆ డిసీజ్ అట్లే స్ప్రెడ్ అయిపోయి ఒక స్టేజ్ దాటిపోతుంది. సో ఇట్ ఈస్ ఎ న్యూరలాజికల్ ఇల్నెస్, నరాల సంబంధి జబ్బు. దానికి ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ చేస్తే ఈ జబ్బు పూర్తిగా తగ్గిపోతుంది. బ్రెయిన్ సెల్స్, మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటుంది బ్రెయిన్ లో. దాంట్లో ఏదైనా ఒక సెల్ నుంచి చిన్న స్పార్క్ లాగా వస్తే అది ఒక సెల్ నుంచి వేరే సెల్ కి వెళ్ళి అది బయట కనిపిస్తుంది ఫిట్స్ లాగా. కారణం చాలా ఉండొచ్చు, బట్ ఫిట్స్ కేనే ట్రీట్మెంట్ ఉంది. ఇట్ ఈస్ ఎ న్యూరలాజికల్ డిసీజ్. Okay, there is a treatment for that. There is a treatment for it. Okay, we'll take the call. Hello. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మేడం, నా పేరు బిందు, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే బిందు గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం, యాక్చువల్ గా ఒక 1 వీక్ నుంచి తలంతా కొంచెం ఎందుకో జివ్ అంటున్నట్టుంది. మనకి ఏమైనా ఎట్లాగంటే చల్లవి తిన్నప్పుడు జిల్ అంటది కదండి, అట్లాగా తలంతా కూడా అనిపిస్తుంది. బిందు, మిస్ బిందు, మీ వయసు ఎంత? 28. మీకు వేరే డిసీజెస్ ఏం లేవు కదా? థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ అటువంటి ఏం లేవు కదా? అదేం లేదు మేడం, కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా ఫైల్ స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు ఇది మీరు చెప్పేది ఇట్ లుక్స్ లైక్ ఎ నాన్ స్పెసిఫిక్ డిసీజ్. దానికి ఏం భయపడడం లేదు. మామూలుగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ, కొద్దిగా నిద్ర తగ్గిపోతే కానీ, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతే కానీ, స్ట్రెస్ ఉంటే కానీ ఏదో ఒక ప్రాబ్లం వల్ల రావచ్చు. సో దిస్ ఇస్ నథింగ్ టు వరీ. ఇది పక్షవాతం గానీ ఫిట్స్ లాగా గానీ ఏం కనిపించలేదు. డోంట్ వరీ మిస్సెస్ బిందు. కాకపోతే మ్యామ్ ఇట్లాగా రైట్ సైడ్ వచ్చి నోరు లాగుతూ ఉంటుంది. ఓకే, అప్పుడు నోరు లాగుతుంది చెప్తే దట్ ఈస్ ఎ న్యూ సిమ్టమ్. అప్పుడు అది మీరు కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది చెక్ చేసి, ఎగ్జామిన్ చేసి ఏమైనా వీక్నెస్, మైల్డ్ వీక్నెస్ ఏమైనా ఉందో చూసేసి మనకి కొన్ని టెస్టులు చేయాల్సి వస్తుంది. ఓకే అండి బిందు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు డాక్టర్ గారిని కలవచ్చు. సో అడ్రస్ కూడా ఈజీ అండి, రామూర్తి నగర్ లో యాక్సన్ న్యూరో అండ్ రీహాబ్ కేర్. సో ఇక్కడ వచ్చి మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేయొచ్చు. డాక్టర్ గారు, లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది అంటారా? లైక్ వంశ పారంపరంగా వస్తుంది అంటారు ఫిట్స్ అనేది. సో ఇస్ ఇట్ ట్రూ అంటారు? ఎస్ మాధురి, ఇన్ ఫ్యూ కేసెస్, అట్లీస్ట్ అరౌండ్ 10 to 15% కేసెస్ మనం అనుకోవచ్చు ఎపిలెప్సీ రన్స్ ఇన్ ఫ్యామిలీ. అది కొన్ని సిండ్రోమ్ డిసీజెస్ లో మాత్రం ఉంటుంది. మామూలుగా 80% దాకా ఇట్ ఇస్ నాట్ ఎ ఫెమిలియల్, ఇట్ ఇస్ నాట్ ఎ హెరిడిటరీ డిసీజ్. బట్ అది 80% దాకా ఇట్ ఇస్ నాట్ ఎ హెరిడిటరీ డిసీజ్. ఆ 20%, 15 to 20% కూడా మనం పేషెంట్ మన దగ్గరకు వస్తే ఏ విధంగా ఫిట్స్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ ట్రీ, వాళ్ళు మ్యారేజెస్ రిలేషన్ లో చేస్తే దాంట్లో మెడికల్ టర్మినాలజీ కన్సాంగినిటీ వంశపరంగా అట్లా ఉండేది, మ్యాన్రికం పెళ్లి అని చేసుకుంటే అది కొంచెం ఉంటుంది. బట్ ఆ పేషెంట్ ను చూసుకొని వాళ్ళకి ఈజీ గ్రాఫ్స్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎవరెవరికి ఫిట్స్ ఉంది అలాగా తెలిసిపోతే మనం వాళ్ళకి చెప్పొచ్చు, ఓకే దిస్ ఇస్ ఎ హెరిడిటరీ ఫార్మ్ ఆఫ్ ఎపిలెప్సీ. ఓకే డాక్టర్, విల్ టేక్ వన్ మోర్ కాల్. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సుధాకర్ అండి. సుధాకర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను నెల్లూరు నుంచి అండి. ఓకే సుధాకర్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మిస్టర్ సుధాకర్. మేడం, నేను టీచర్ గా వర్క్ చేస్తాను మేడం. సుధాకర్, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ 6 years మేడం. 6 years.
మెడ నడుము ఆ, కొద్దిగా అటు వంచలేను, మెడ ఎక్కువ వంచలేను, యా, వంగలేను, ఓకే, చాలా మెడిసిన్స్ వాడాను, యా, నాకు ఎక్కడ క్లియర్, మళ్ళా ఇది కూడా వాడాను, ఆయుర్వేదిక్ కూడా వాడాను, ఓకే, కానీ నాకు తాత్కాలం రిలీఫ్ ఇస్తుంది, తర్వాత మళ్ళా నాకు పెయిన్ వస్తా ఉంది, ఓకే, లాంగ్ స్టాండింగ్ చేయలేకపోతున్నాను, మేడం లాంగ్ సిట్టింగ్ కూడా కూర్చోలేను, కాల్ సిమ్ మీద పడుతున్నాయి మేడం. యా, 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 ఇది చాలా ప్రాబ్లం. నేను ఎంఆర్ఐ స్కాన్ కూడా తీసాను, అక్కడేమో స్పాండ్లైనస్ అన్నారు, L5 L6 అనేది, అది కూడా చాలా స్మాల్ అని అన్నారు అప్పుడు. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పే ప్రకారంగా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇది చాలా కామన్ డిసీజెస్. ఇప్పుడు పూర్ లైఫ్ స్టైల్, బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల ఉంటుంది, అది ఒక్క కారణే. సెకండ్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అది ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్ గా ఉండొచ్చు, న్యూరలాజికల్ ప్రాబ్లమ్ గా ఉండొచ్చు, రుమెటలాజికల్ ప్రాబ్లమ్ గా ఉండొచ్చు. న్యూరలాజికల్ ప్రాబ్లం అంటే ఏమైనా నరాల్లో డిస్క్ స్లిప్ అయిపోయి దాని ప్రకారంగా, ఆర్థోపెడిక్ ప్రాబ్లం అంటే జాయింట్స్, ఆ బోన్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఇది రెండు నార్మల్ గా ఉంటే ఇట్ ఇస్ ఎ రుమెటలాజికల్ ప్రాబ్లం. అంటే ఆ మొత్తం ఆర్కిటెక్చర్, ఆ జాయింట్స్, బోన్స్ వర్క్ చేసేది దాని ప్రకారంగా ఉంటుంది. దాంట్లో కొన్ని డిసీజెస్ ఉంటుంది, దే ఆర్ నోన్ యాజ్ యాంకిలోసింగ్ స్పాండిలైటిస్, ఇంకా సమ్ అదర్ ఫార్మ్ ఆఫ్ రుమెటలాజికల్ డిసార్డర్స్. దాంట్లో కొన్ని జెనెటిక్ టెస్ట్లు అన్ని చేయాలి. సో ఐ వుడ్ సజెస్ట్ దట్ యు మీట్ ఎ రుమెటలాజిస్ట్. ఓకే అండి. న్యూరాలజిస్ట్ చేస్తే మేడం న్యూరాలజిస్ట్ చూపించమన్నారు మేడం. కొద్దిగా అంటే అది సివియర్ గా కూడా లేదు, అది ఎలా ఉంటుందంటే వర్క్ చేసినప్పుడు మళ్ళా రెస్ట్ తీసుకున్నానికి కామ్ గా హ్యాపీగా ఉంటుంది. అది ఏదైనా కూర్చున్నప్పుడు కానీ ఇక్కడ ఎక్కువసేపు కూర్చున్న ధ్యానం కూర్చున్నట్టు ఎగ్జర్షన్ ఇండ్యూస్డ్, ఇది ఏది ఎగ్జర్షన్ ఇండ్యూస్డ్ పెయిన్ ఉంది, దెన్ వీల్ హ్యావ్ టు ఎగ్జామిన్ యూ. ఎగ్జామిన్ చేస్తే మనకి క్లియర్ కట్ ఐడియా అవుతుంది. మీరు డాక్టర్ గారిని వచ్చి కలవచ్చండి. యాక్సన్ న్యూరో అండ్ రీహాబ్ కేర్ హాస్పిటల్ పేరు, అది రామ్మూర్తి నగర్ లో ఉంది. ఫోన్ నంబర్ కూడా నోట్ చేసుకోండి, 9676037037. సో మీరు ఈ నంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కన్సల్ట్ చేయొచ్చు. సో ఫార్ మీ రిపోర్ట్స్ ఉంటే అవి కూడా తీసుకుని వచ్చి డాక్టర్ గారిని కలవండి, సో దట్ డాక్టర్ గారికి చాలా క్లారిటీ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, లైక్ ఇప్పుడు చూడండి ఫ్యామిలీ హిస్టరీ గురించి చెప్పారు. సో యాక్చువల్ గా అలా ఫ్యామిలీ హిస్టరీ లేకుండా ఫిట్స్ అటాక్ అయింది అనుకోండి, రీజన్స్ ఏమైంది? మాది దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ రాకుండా కొన్ని కారణం వల్ల ఈ ఫిట్స్ ఉంటుంది. దాంట్లో మనం కొన్ని రాకుండా చేసే ఫిట్స్ కూడా ఉంటుంది. దాంట్లో ప్రముఖంగా వన్ ఇస్ బర్త్ ఇంజురీ. డెలివరీ టైంలో పిల్లలకి ఒక మినిట్ గానీ ఫ్యూ సెకండ్స్ గానీ ఆక్సిజన్ తగ్గిపోతే వాళ్ళకి బ్రెయిన్ ఇంజురీ అయిపోతుంది. దాట్ బికమ్స్ లైక్ సెరిబ్రల్ పాలసీ. అది లైఫ్ లాంగ్, ఒకటి వాళ్ళు కొంచెం మెంటలీ డిస్బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, సెకండ్ వాళ్ళకి ఫిట్స్ కూడా ఉండొచ్చు. అది రాకుండా చేయొచ్చు. మదర్స్ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ రెగ్యులర్ చెకప్స్, యాంటీనేటల్ చెకప్స్ హాస్పిటల్కి వెళ్తే కానీ, వాళ్ళు హిమోగ్లోబిన్ కానీ రెగ్యులర్ ఫాలో అప్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఈ ప్రాబ్లం ఉండదు. ఎస్పెషలీ హాస్పిటల్ బేస్డ్ గుడ్ డెలివరీస్ లో ఈ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ కామన్ కాజ్ ఇన్ అవర్ కంట్రీ. ఈ హైపాక్సిక్ బ్రెయిన్ డ్యామేజ్ వల్ల పిల్లలకు ఉండేది. పేరెంట్స్ బాగా సఫర్ అవుతారు. దెర్ ఇస్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్. ఫిట్స్ కి మాత్రం మనం ట్రీట్మెంట్ పెట్టచ్చు. సెకండ్ ఇస్ న్యూరోసిస్టిసకోసిస్, బద్దు పురుగులు, యు నో ద టేప్ వర్మ్స్ పిల్లలకి ఉండేది. అది మామూలుగా బద్దు పురుగులు ఏం ప్రాబ్లం ఉండదు, పిల్లలు అందరికీ ఉంటుంది. సో ఇట్ ఇస్ నథింగ్ టు బి వరీడ్ అబౌట్ అట్లా అనుకుంటారు. బట్ నో, అది కడుపు నుంచి స్లోగా బ్రెయిన్ లో ట్రావెల్ అయిపోయి అక్కడే ప్లేస్ అయిపోయి అక్కడి నుంచి ఇరిటేషన్ వచ్చి ఫిట్స్ వచ్చేస్తుంది. అది మెయిన్ మన కంట్రీలో, ఇంకా మనలాగా ఆఫ్రికన్ కంట్రీస్, సబ్ సహారన్ కంట్రీస్ లో ఉంటుంది. ఇది కూడా రాకుండా చేయొచ్చు. ఓన్లీ వాష్ హ్యాండ్స్ ఆఫ్టర్ పాసింగ్ స్టూల్స్. మోషన్స్ కి వెళ్ళిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేయాలి. ఆల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఎనీథింగ్ హ్యాండ్స్ వాష్ చేసుకునే తీసుకోవాలి. ఎందుకంటే అందరూ ఎక్కడెక్కడో వెజిటబుల్ మార్కెట్ నుంచి రోడ్ సైడ్ డెఫికేషన్ ఉంటుంది, అది వాష్ చేయకుండా ఉంటే, ఈ సింపుల్ మనం ఈ రెండు టిప్స్ తీసుకుంటే ఆ న్యూరోసిస్టిసర్కోసిస్ రాకుండా చేయొచ్చు. యాక్చువల్లీ మన దగ్గర కూడా ఒక అరౌండ్ 1800 పేషెంట్స్ ఫాలో అప్ లో ఉన్నారు ఇప్పుడు. ఇన్ దాట్ అరౌండ్ 20% పేషెంట్స్ ఆర్ విత్ న్యూరోసిస్టిసర్కోసిస్. మీరు అనుకోవచ్చు ఆ 20% యాక్చువల్లీ వాళ్ళు ఫిట్స్ 3 years వరకు టాబ్లెట్స్ కూడా వాడాలి అవసరం లేదు. థర్డ్ ఇస్ హెడ్ ఇంజురీ. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కొద్దిగానే బ్రెయిన్ లో కొంచెం అయినా డ్యామేజ్ అయిపోతే అది స్లోగా ఆ టైంకి కొంచెం చిన్న బ్లడ్ క్లాట్ అయినా ఉండొచ్చు. దాని తర్వాత మనకి ఎక్కడైనా దెబ్బ తగిలితే మచ్చలాగా ఉంటుంది కదా, బ్రెయిన్ లో కూడా అదే స్పాట్ లాగా చేరిపోతుంది.
దాని తర్వాత అది అప్పుడు కానీ 10 years కానీ 20 years కానీ ఎప్పుడన్నా ఫిట్స్ రావచ్చు. So just a simple wear helmets while you are driving. Okay, That's a it's simple very good thing. message actually from Yes. you. It's wonderful. మీరు clean food తీసుకోవాలి. At the same time, you should wear helmets while traveling. Yes. It's wonderful. We'll take another Yes. call. Hello. Hello. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు రాధిక అండి. రాధిక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అండి సారీ, ఎక్కడి నుంచి? నెల్లూరు నుండే కాల్ చేస్తున్నాం. ఓకే అండి, రాధిక గారు మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. మేడం నమస్తే మేడం. నమస్తే మిసెస్ రాధిక. మేడం నాకు ఒక 2 years బ్యాక్ నుండి డయాబెటీస్ అటాక్ అయింది. ఓకే. చాలా తక్కువ ఉంది. ఒక 4 years బ్యాక్ ఏమో చికెన్ గున్యా వచ్చింది. ఓకే. ఈ అరికాళ్ళు బాగా మంటలు, చల్లదనం తగిలితే బాగా కష్టంగా ఉంది మేడం. చెప్పులు కానీ సాక్స్ కానీ వేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే కష్టంగా ఉంటుంది. అది ప్రాబ్లమ్. మిసెస్ రాధిక, మీ సిమ్టమ్స్ ప్రకారంగా దిస్ లుక్స్ లైక్ పెరిఫరల్ న్యూరోపతి. బ్రెయిన్ లో ఒకటి నరం మనకి బ్రెయిన్ లో ఉండేది, ఒకటి చెయ్యి కాలుకు ఉండేది. అది చెయ్యి హ్యాండ్ టిప్స్ ఫింగర్స్ లో ఉండేది. డయాబెటిక్ పేషెంట్స్ కి ఏమవుతుంది, మామూలుగా మీరు చెప్తున్నారు కంట్రోల్ గానే ఉంది డయాబెటీస్, బట్ ఒక్కొక్కసారి డయాబెటిక్ షుగర్స్ ఫ్లక్చుయేషన్ కానీ, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కానీ, ఇంకా ఆర్థరైటిస్ లైక్ చికెన్ గునియా ఫీవర్ ఏమైనా వస్తే ఆ చిన్న నరం కాల్లో చేతిలో ఉండేది అది కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. దట్స్ నోన్ స్మాల్ ఫైబర్ న్యూరోపతి. దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. సో యూ నీడ్ టు కన్సల్ట్ న్యూరాలజిస్ట్ ఆర్ డాక్టర్, అండ్ దానికి ట్రీట్మెంట్ పెడితే ఇట్ విల్ గెట్ రిలీఫ్. మీ దగ్గరికి యూ కెన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు కాల్ చేసినందుకు. డాక్టర్ గారు మీరు చెప్పారు కదా కాజెస్ ఎలా వస్తుంది ఫిట్స్ అనేది. సో ఇందులో యూ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఏమైనా ఉన్నాయి? ఎస్ ఎస్ అబ్సల్యూట్లీ మాది. దర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిట్స్. యాక్చువల్లీ మామూలుగా జనంకి ఎట్లా తెలిసేది, పడిపోయి చేకాలు కొట్టుకోవడం, యూరిన్ మోషన్, ఇన్వాలంటరీ యూరిన్ అండ్ మోషన్ పాస్ చేసుకోవడం, టంగ్ బైటింగ్, ఫ్రాతింగ్, ఇంకా అదే ఫిట్స్ వాళ్ళు అనుకుంటారు. దట్ ఈస్ ద క్లాసికల్ ఫార్మ్ ఆఫ్ ఎపిలెప్సీ. దట్ ఈస్ నోన్ యాజ్ జనరలైజ్డ్ ఎపిలెప్సీ. అంటే అది జనరల్ గా, జనరలైజ్ మీన్స్ జనరలైజ్ అంటే రెండు పక్క బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే ఆ విధంగా ఫిట్స్ వచ్చేది. అదే రెండు పక్క బ్రెయిన్ ఎఫెక్ట్ కాకుండా ఇప్పుడు ఒక భాగం నుంచి ఏదో ఒక సైజ్ నుంచి ఎఫెక్ట్ అయితే ఆ భాగంకి ఎఫెక్ట్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిట్స్ ఉంటుంది. దీంట్లో పిల్లలకు ఉండే ఒక ఫిట్స్ దట్ ఈస్ వెరీ కామన్, యూజువలీ అన్రికగ్నైజ్డ్. ఒక్కొక్కసారి పిల్లల్లో వచ్చేది దట్స్ నోన్ యాజ్ అబ్సెన్స్ అటాక్స్. అబ్సెన్స్ అటాక్స్ ఆ పేరు లాగానే అబ్సెన్స్, వాళ్ళు సడన్ గా అబ్సెంట్ అయిపోతుంది. ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, క్లాస్ రూమ్ లో ఉంటారు, టీచర్స్ ఏదో చెప్తూనే ఉంటారు, వాళ్ళు ఇలాగా కూర్చొని జస్ట్ వాళ్ళు దే విల్ బి జస్ట్ స్టేరింగ్. అప్పుడు టీచర్స్ ఏమనుకుంటారు, నిద్రపోతుంది, హీఈస్ నాట్ లిస్నింగ్, నాట్ పేయింగ్ అటెన్షన్, నాట్ రీడింగ్, నాట్ అలాగా అనుకుంటారు. మళ్ళీ పేరెంట్స్ ని పిలిచి వాళ్ళు చెప్తారు, హీఈస్ నాట్ కాన్సన్ట్రేటింగ్, యూ టేక్ యువర్ చైల్డ్, లేకపోతే హీఈస్ నాట్ బిహేవింగ్ ప్రాపర్లీ అలాగా. అప్పుడు హాస్పిటల్ దగ్గరికి వస్తే సంబడి విల్ రికగ్నైజ్. వాళ్ళు జస్ట్ స్టేరింగ్ స్పెల్స్ ఉంటుంది, స్టేరింగ్ స్పెల్స్ 30 seconds, ఫాస్ట్ యాక్షన్, ఫాస్ట్ రికవరీ. దాని తర్వాత అట్లే 100 times ఉండొచ్చు ఇన్ ఏ డే. అప్పుడు ఏమవుతుంది, మార్క్స్ తగ్గుతుంది, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఉండదు, అప్పుడు మార్క్స్ తగ్గుతుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇట్ ఈస్ ఈజీలీ ట్రీటబుల్ విత్ మెడికేషన్స్, very easily. Yes. So it is very important that we recognize it, ఎందుకంటే అది రికగ్నైజ్ చేసి మనం టాబ్లెట్స్ పెడితే all those spells will disappear. దట్స్ గ్రేట్. సో మీరు కూడా అలా పిల్లలు ఏదైనా అలా అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇమ్మీడియట్ గా డాక్టర్ గారిని కలవండి. దట్ క్యాన్ బి క్యూరబుల్, అంటే ఈజీగా క్యూర్ చేయొచ్చు దాన్ని. సో ఎవరైనా సరే పిల్లల్ని కనిపెట్టుకొని ఉండాలి డెఫినెట్ గా. విల్ టేక్ అనదర్ కాల్. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మేడం నా పేరు చంద్రమౌళి. మేడం చంద్రమౌళి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుంచి అండి. ఓకే అండి, చంద్రమౌళి గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నాకు 12 years నుంచి షుగర్ ఉంది మేడం. షుగర్ ఉంది, దాని ద్వారా అరికాళ్ళు మంటలు, తిమ్మిర్లు, కాళ్ళ పై భాగంలో ఎక్కువ మంటలు వస్తున్నాయి, తర్వాత వేళ్ళు కింద కూడా ఎక్కువ మంటలు వస్తున్నాయి మేడం. ఇది సంబంధించి మిథైల్ కోబాలమిన్ అనేది ఒక మెడిసిన్, గిబా ఏదో ఇంకోటి, 2 కాంబినేషన్ తీసుకున్నా, రీనర్వ్ అనే టాబ్లెట్. కానీ ఎటువంటి రిలీఫ్ లేదు. ఫ్రమ్ 4 months నుంచి అది వాడుతా ఉన్నాను మేడం. మిస్టర్ చంద్రమౌళి, ఇది ప్రీవియస్ కాలర్ లాగానే మీకు కూడా పెరిఫరల్ న్యూరోపతి లాగా కనిపిస్తుంది. పెరిఫరల్ న్యూరోపతి అంటే చెయ్యి కాళ్ళు ఉండే నరము, దాంట్లో చాలా రకాలుగా నరం ఉంటుంది. ఒకటి స్మాల్ ఫైబర్, చిన్న చిన్న నరము, అది ఎఫెక్ట్ అయితే బర్నింగ్ సెన్సేషన్, మంటగా ఉండేది. ఎస్, బర్నింగ్ సెన్సేషన్ ఉండేది. తట్టుకోలేని మంటలు మేడం.
absolutely. కాళ్ళు పై భాగం తాకినప్పుడు అసలు భరించలేకుండా ఏదో తాకిన ఫీలింగ్ వస్తుంది. అబ్సల్యూట్లీ. ఇంకా దాంట్లో పెద్ద నరం ఉంటుంది, అదే ఎఫెక్ట్ అయితే పారెస్థీసియా అంటే జుమ్ గా ఉండేది, తిమురుగా ఉండేది. ఒక్కొక్కసారి పేషెంట్స్ కి, డయాబెటిక్ పేషెంట్స్ కి 2 నరము ఎఫెక్ట్ అయిపోతుంది. అది అలాగా 2 నరం ఎఫెక్ట్ అయితే కొంచెం ఎక్కువ సివియరిటీగా ఉంటుంది. మీ కేసులో అలాగా కనిపిస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఫస్ట్ స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్ ఉండాలి, టోటల్ కంట్రోల్. సెకండ్ స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్. దాని ప్రకారంగా ఇంకా కొన్ని న్యూరోపతి మోడిఫైయింగ్ డ్రగ్స్ ఉంటుంది. అది ఒకటి కాదు, మీరు ఒక పేరు చెప్పారు, కాకుండా ఇంకా కొన్ని రకాల టాబ్లెట్స్ ఉంది. అది మనం అన్ని ఆ డోస్ ప్రకారంగా పెట్టి చూడాల్సి వస్తుంది. అది కొంచెం ఒక మేబీ ఫర్ 6 to 7 months అలాగా టాబ్లెట్ వేసుకుని కొంచెం పెరిఫెరల్ న్యూరోపతి సిమ్టమ్స్ తగ్గిపోతే దాని ప్రకారంగా స్లోగా మనం టాబ్లెట్స్ రెడ్యూస్ చేయొచ్చు. దీనికి ఈ పెరిఫెరల్ న్యూరోపతికి సర్జరీ ఏం లేదు. పెరిఫెరల్ న్యూరోపతి వచ్చి పేషెంట్స్ కి ఏమైనా ఫుట్ అల్సర్స్ కానీ అటువంటి ఏమైనా ట్రోఫిక్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే దానికి సర్జరీ చేయాలి. బట్ పెరిఫెరల్ న్యూరోపతికి సర్జరీ ఏం లేవు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇంకా కూడా డౌట్ ఉంటే మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ చేయొచ్చు. రామ్మూర్తి నగర్ యాక్సన్ న్యూరో అండ్ రీహాబ్ కేర్. సో ఈ హాస్పిటల్కి వచ్చి కలవచ్చు. వెల్, ఇప్పుడు హెల్త్ లైన్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. యాక్ట్ బ్రాడ్బ్యాండ్ యొక్క క్రొత్త అద్భుతమైన ప్లాన్ కి సమానమైన వేగం లేదు, సరి సమానమైన అనుభవం లేదు. కేవలం 999 రూపాయలకే 10 Mbps 50 GB FUP. కేవలం 499 రూపాయల నుంచే అపరిమిత పథకాలు ప్రారంభం. అత్యంత వేగవంతమైన మరియు అత్యధికమైన డౌన్లోడ్స్, అపరిమితమైన ఫైల్స్, ఫోటోస్ మరియు వీడియోస్ అప్లోడ్ చేయండి. డౌన్లోడ్ స్పీడ్స్ కి సమానమైన అప్లోడ్ స్పీడ్స్. యాక్ట్ బ్రాడ్బ్యాండ్ కి మారండి మరియు మునుపెన్నడూ లేని విధంగా వేగాన్ని అనుభూతి చెందండి. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ గారు. సో స్ట్రోక్ కి సంబంధించి, ఫిట్స్ కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే మీరు లైవ్ లో డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. మీరు కాల్ చేయవలసిన నంబర్ 230399. అండ్ జస్ట్ బిఫోర్ కాలింగ్ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేసి కాల్ చేయండి. డాక్టర్ గారు విల్ టేక్ కాల్ ఫస్ట్. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు చంద్ర అండి. చంద్ర గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? 4వ మైల్ అండి. ఓకే, చంద్ర గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం బిందు మేడం నమస్తే మేడం. నమస్తే మిస్టర్ చంద్ర. మేడం నేను పీపీసీలో జాబ్ చేస్తున్నా మేడం. రామచంద్ర హాస్పిటల్ దాంట్లో వర్క్ చేస్తున్నాను. మా మామయ్యకి ఒక గత 20 days నుంచి పెరాలసిస్ వచ్చింది మేడం. ఓకే. రైట్ లెగ్, రైట్ హ్యాండ్ 2 పడిపోయండి. ఓకే. ఒక సైడ్ అంతా చలనం అసలు లేదు. ఓకే. మీ దగ్గర అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే మీరు ఏదో లీవ్ లో వెళ్ళారని. ఇప్పుడు నేను ఉన్నాను, టీవీ స్టూడియోలో కూడా ఉన్నాను. ఈ రోజు కూడా సాయంత్రం క్లినిక్ వెళ్తానండి. డెఫినెట్లీ ఈ రోజు ఈవినింగ్ అన్ని పేపర్స్, ఓల్డ్ స్కాన్స్, రిపోర్ట్స్ అన్ని తీసుకొని వస్తే ఐ విల్ సీ ది పేషెంట్. ప్లీజ్ మీరు నంబర్ నోట్ చేసుకోండి. 9676037037. ఈ నంబర్ కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. రామ్మూర్తి నగర్ లో యాక్సన్ న్యూరో అండ్ రీహాబ్ కేర్. ఇక్కడికి వచ్చి మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ చేయొచ్చు. సో డాక్టర్ గారు విల్ టేక్ 1 more call. హలో. అవునండి, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు గౌసియా అండి. గౌసియా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను ఇక్కడ పదల్పూర్ రోడ్ సెంటర్ నుంచి అండి. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే మేడం. నమస్తే మిస్ గౌసియా. మేడం మీ దగ్గర 1 year బ్యాక్ వచ్చి చూపించుకున్నాను నేను. నాకు మైగ్రేన్ హెడేక్, ఇదంతా మెడల్ నరాలంతా నొప్పులుగా ఉంటాయి. చూపించుకుంటే మీరు నాబ్రాను ఇది ఫీల్డ్ టాబ్లెట్స్ పెట్టారు. అవి మళ్ళా నేను రాలేకపోయాను మీ దగ్గర. అది మళ్ళా కంటిన్యూగా ఉంది.
ఇప్పుడు హెడేక్ చాలా రకాలుగా ఉంటుంది. ఒకటి మైగ్రేన్ హెడేక్ అంటే పేషెంట్స్ కి ఎప్పుడు ఉండేది. దానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. మైగ్రేన్ అక్యూట్ అటాక్స్ అంటే మళ్ళా ఇప్పుడు వీక్లీ 2 times కానీ 3 times కానీ పేషెంట్స్ కి వచ్చి దానివల్ల వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చేయలేకపోతే మనకి కోర్స్ లాగా వాడాల్సి వస్తుంది 2 or 3 months. దాని తర్వాత కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే ఈ విధంగా రాకుండా అయిపోయేది. మీరు ఒకసారి మళ్ళా కన్సల్టేషన్ చేసుకుంటే నేను ఇప్పుడు ఒక బుక్లెట్ కూడా ప్రిపేర్ చేశాను పేషెంట్స్ కోసమే. సో దట్ దే అండర్స్టాండ్ డిసీజ్ దేని వల్ల వస్తుంది, మనం చేసేది ఎట్లా. 50% పేషెంట్ చేతిలోనే ఉంటుంది, 50% మనం అందరితో ఏం చేయొచ్చు. నేను కౌన్సిలింగ్ చెప్తాను సో దట్ ఇలాగ ఫ్రీక్వెన్సీ మీకు రాదు. మేడం ఇలా నారాయణలో ఉంటున్నారా లేకపోతే బయట ఇప్పుడు మీరు ఇప్పుడు కలవచ్చండి. యాక్సెంట్ న్యూరో అండ్ రీహాబ్ కేర్ రామూర్తి నగర్ లో ఉంది. మీరు వచ్చి కన్సల్ట్ చేయండి. నేను నంబర్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నంబర్ వచ్చి 9676037037. సో ఈ నంబర్ కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. డాక్టర్ గారి దగ్గరికి వచ్చేటప్పుడు మీ ప్రీవియస్ రిపోర్ట్స్ ఏదైనా ఉంటే అవన్నీ కూడా తీసుకున్నారండి. సో డాక్టర్ గారు విల్ టేక్ వన్ మోర్ కాల్ అండ్ దెన్ విల్ కంటిన్యూ. హలో హలో మీరు టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా మ్యూట్ చేయండి. హలో మీ పేరు చెప్పండి. మోహన్ రెడ్డి అమ్మా. మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరేనమ్మా. మోహన్ రెడ్డి గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. 2 సార్లు వచ్చాము మా మేనన్ గారి దగ్గరికి. ఆమె తెలుసు బాగా కాళ్ళు మంటలు అరికాళ్ళు అయ్యి అంటే ఒక 4 రోజులు మందులు వాడమని రాశారు. నరా జబ్బు అవి వచ్చేసినాయి కొంచెం అని. ఇప్పుడు మా తగ్గలేదు సార్, మా మందులు కంటిన్యూ వాడమంటారా అని. అది మీరు ఎవరైనా మా ఓపిక వచ్చి ఆ పేపర్స్ చూపించుకుంటే నేను చూసేసి చెప్తాను. కొన్ని టాబ్లెట్ కోర్స్ ప్రకారంగా ఉంటుంది, కొన్ని టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ ఉండొచ్చు నరాల ప్రాబ్లం కి. సో ఎవరైనా పంపించి ఆ ఓపీ బుక్ మన దగ్గరకి పంపిస్తే నేను చూసేసి చెప్తాను. వస్తానమ్మా అక్కడికి రమ్మని. అలాగే ఎముకలకి అదే డ్యామేజ్ అయితే మందులు వాడుతున్నాను. ఓకే మీరు ఆపేయమన్నారు కొన్నాళ్ళు మందులు. ఓకే ఓకే ఆపేసి ఇచ్చాను కొంచెం, అందుకని అడుగుదామని. అలాగే అలాగే అండి. వస్తానమ్మా. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. మీరు వచ్చి కలవండి డాక్టర్ గారిని. డాక్టర్ గారు, కమింగ్ బ్యాక్ టు ద సేమ్ టాపిక్, లైక్ ఫిట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సో ఈ ఫిట్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? మాదిరి అది చాలా ఇంపార్టెంట్. ఏ ఫిట్స్ అయినా మామూలుగా 1 or 2 minutes వరకే ఉంటుంది. 1 or 2 minutes వరకే. ఆ టైంలో మనం చాలా జాగ్రత్తగా యాక్చువల్లీ పేషెంట్ కి ఏం తెలియదు ఏం జరుగుతుంది, మన పక్కన వాళ్ళే అది జాగ్రత్తగా చూడాలి. సో ఇన్ జనరల్ పబ్లిక్ కి ఇది నేర్చుకోవాలి ఏం చేయాలి. ఎందుకంటే ఎక్కడైనా రావచ్చు, బస్ స్టాండ్, రోడ్ సైడ్, హాస్పిటల్ ఎక్కడైనా రావచ్చు. పేషెంట్ కి ఫిట్స్ వచ్చేటప్పుడు పేషెంట్ కింద పడిపోతే పక్కన ఉండే వస్తువులన్నీ సైడ్ లో పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైనా పడిపోతే ఈ టేబుల్ మనం పక్కన పెట్టాలి. ఎందుకంటే ఇలాగ ఫిట్స్ వస్తే ఎక్కడైనా కదిలితే ఇంజరీస్ రావచ్చు. ఆ టైంలో పేషెంట్ కి ఏది ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్, వాళ్ళు ఏదో తాళం పెట్టడం ఏదో ఒకటి చేతిలో పెడతారు, అదేం పెడితే ప్రయోజనం లేదు, అలాగా పెట్టకూడదు. ఎందుకంటే ఇది చాలా గట్టిగా రిస్ట్ ఉంటుంది, అక్కడ కూడా రిస్ట్ లో కూడా ఇంజరీ రావచ్చు. ఇంకా నోట్లో కూడా ఏం పెట్టకూడదు. వాళ్ళు స్పూన్స్ గానీ ఇలాగ అయిపోయింది హ్యాంకీ గానీ ఏదైనా పెడతారు, అది కూడా ఏమీ పెట్టకూడదు. ఇప్పుడు టైట్ ఏదైనా కాలర్స్ గానీ ఏదైనా టై అలాగా ఏమైనా ఉంటే పిల్లలు స్కూల్లో ఉంటే అది కొద్దిగా లూజ్ చేయాలి. గ్లాసెస్ ఏమైనా ఉంటే గ్లాసెస్ తీసేసి పక్కన పెట్టాలి. పేషెంట్ కి ఫిట్స్ మొత్తం తగ్గిపోయిన తర్వాత పేషెంట్ సైడ్ లో పడుకోబెట్టాలి. సో దట్ నోట్లో ఉంటే ఫ్రాత్, వాటర్ అదైనా ఉంటే అది మొత్తం బయట రావాల్సి వస్తుంది. లేకపోతే అదే ఊపిరితిత్తుతో పోయి ఆస్పిరేషన్, నిమోనియా లాగా రావచ్చు. సైడ్ లోనే పడుకోబెట్టి అలాగనే పేషెంట్ ఉంచాలి. పేషెంట్ కి పూర్తిగా తెలివి వచ్చే వరకు నోట్లో ఏమీ పెట్టకూడదు. నో వాటర్, నో డ్రింక్స్. సైడ్ కి తిప్పాలి. స్టాప్ అయిన తర్వాత పేషెంట్ లేసి వాటర్ అడిగితే మాత్రం వాటర్ ఇవ్వాలి. ఇంకా ఇదే ఫిట్స్ 2-3 times గానీ 5 minutes గానీ ఆ పేషెంట్ కి కోమా పరిస్థితిలో ఉంటే వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలి. ఇట్ ఈస్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. 1 minute తర్వాత పేషెంట్ లేసేస్తే దెన్ మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళి చూపించుకోవాలి. బట్ దాట్ బికమ్స్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. ఇమీడియట్ ఏదో ఒకటి అంబులెన్స్ కాల్ చేసుకుని he has to go to the emergency. Yes, hospital ki వెళ్ళాలి. Okay doctor, we'll take one more call. Hello 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 నమస్తే అండి. మీ పేరు చెప్పండి.
రవిచంద్ర మేడం. రవిచంద్ర గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుంచా మేడం. ఓకే అండి, రవిచంద్ర గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నాకు 10th అప్పుడు ఫిట్స్ వచ్చింది మేడం. ఫిట్స్ వస్తే ఫిజికల్చర్ దగ్గరికి పోయారు మేడం. ఓకే. ఆ ఫిజికల్చర్ మేడం టాబ్లెట్ రాశారు, అప్పుడు తగ్గిపోయింది మేడం. మళ్ళీ ఒక 2 days టాబ్లెట్ మళ్ళా వచ్చింది మేడం. ఓకే. అప్పుడు అక్బర్ అలీ సార్ గారికి వెళ్ళాను మేడం. ఎన్కూరేట్ 300 mg రాశారు మేడం. ఓకే. జాబిస్ 2.5 దానికి సపోర్ట్ ఊరికే నైట్ లో వేసుకోమని. ఆ తర్వాత మెడ నరాలు లావుగా ఉన్నాను మేడం. వెయిట్ పెరిగింది. వెయిట్ ఉన్నాను మేడం. ఆ టాబ్లెట్స్ వల్ల 110 kgs ఇస్తున్నాను. దీపక్ అర్జున్ దాస్ దగ్గర సార్ కాడికి వెళ్ళాను మేడం, చెన్నై. ఓకే. విజయ్ సార్ మేడం మెడ నరాలకి టాబ్లెట్ రాశారు. ఓకే. లైన్ గోట్ కట్. నో ప్రాబ్లం డాక్టర్ గారు, మీరు విన్నారు కదా. మామూలుగా ఫిట్స్ కి ఇప్పుడు ఇంత ముందు ఒక 25 years బ్యాక్ ఒక రకం టాబ్లెట్ ఉండేది. దేర్ ఆర్ నౌ సో మెనీ మెడికేషన్స్. ఫస్ట్ లైన్ యాంటీ ఎపిలెప్టిక్స్, సెకండ్ లైన్ యాంటీ ఎపిలెప్టిక్స్. అది పేషెంట్ ప్రొఫైల్ చూసుకునే మనం టాబ్లెట్స్ పెట్టాలి. యాక్చువల్లీ హెవీ వెయిట్ పేషెంట్స్ ఉంటే కొన్ని ఫిట్స్ మందులో ఇంకా వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. సో అది మనం చూసుకొని పెట్టాల్సి చూస్తుంది. మేబీ వాళ్ళ కన్సల్టింగ్ వస్తే అది పేషెంట్ ప్రొఫైల్ చూసుకుంటే మనకు తెలుసు. ఓకే, మీరు విన్నారు కదండి. సో వచ్చి డాక్టర్ గారిని కలవండి. సో హాస్పిటల్ కూడా మన దగ్గరే ఉంది. సో రామూర్తి నగర్ లో ఉంది. యాక్సెన్ న్యూరో అండ్ రీహాబ్ కేర్. అలాగే కాంటాక్ట్ నంబర్ వచ్చి 9676037037. ఈ నంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడొచ్చు. సో డాక్టర్ గారు, మీరు చెప్పారు ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది చెప్పారు మీరు. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రాకుండా, ఇప్పుడు ఒకసారి వస్తుంది ఫిట్స్, సో మళ్ళీ రావడం అంటే వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతారు. సో అది రాకుండా కంట్రోల్ చేయడానికి కేర్ ఏదైనా తీసుకోవచ్చు అంటారా? యాక్చువల్లీ ప్రీవియస్ కాలర్ ప్రకారంగా ఇఫ్ యూ విల్ హియర్ దట్ క్వశ్చన్, ఫస్ట్ టాబ్లెట్ వేసుకున్న కొన్ని రోజు తర్వాత 2 days టాబ్లెట్ ఆపేసినారు, మళ్ళా ఫిట్స్ వచ్చింది. సో ద ఫస్ట్ థింగ్ ఇస్ టాబ్లెట్స్ స్టార్ట్ చేసిన తర్వాత కోర్స్ డ్యూరేషన్ 3 to 5 years వరకు ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్. అప్పుడు 3 years వరకు డాక్టర్స్ చెప్పే వరకు ఇన్ కేస్ ఆ టాబ్లెట్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటే అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏ టాబ్లెట్స్ కైనా ప్రాబ్లం ఉండొచ్చు, అది ప్రాబ్లమ్స్ డాక్టర్ కి చెప్తే దాని ప్రకారంగా టాబ్లెట్ మారుస్తారు. సో టాబ్లెట్స్ కరెక్ట్ గా స్ట్రిక్ట్ కంప్లయన్స్, ఒక్క టాబ్లెట్ ఒక డోస్ కూడా మిస్ చేయకూడదు. సెకండ్, నిద్ర సరిగా ఉండాలి. మోస్ట్ ఫిట్స్ కి నిద్ర తగ్గిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ ఫిట్స్ వచ్చేస్తుంది. టాబ్లెట్ కరెక్ట్ గా వేసుకుంటే కూడా ఫిట్స్ రావచ్చు. ఇంకా హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాస్ టు బి మెయింటైన్ బై ఎవ్రీబడి. ఇంకా ఎల్డర్లీ ఏజ్ లో చాలా రకం టాబ్లెట్స్ ఉంటుంది. బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్స్, ఇంకా స్ట్రోక్ సంబంధి టాబ్లెట్స్, అన్ని టాబ్లెట్స్ ఉన్నప్పుడు అది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమేం టాబ్లెట్స్ వాడుతున్నా టేబుల్ పైన పెట్టాలి. సో దట్ ఈ డ్రగ్ ఇంటరాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు ఇది ఇంపార్టెంట్ కాదు, ఏమైనా టాబ్లెట్ వాడుతున్నా అడిగితే కూడా ఏదో వాడుతున్నా అట్లా చెప్తారు వాళ్ళు. బట్ యూ హ్యావ్ టు గివ్ ద ఫుల్ హిస్టరీ, ఏమేం టాబ్లెట్స్, దాని ప్రకారంగా మనం టాబ్లెట్స్ పెట్టాల్సి వస్తుంది. సో కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, విల్ టేక్ అనదర్ కాల్. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, మాది నాయుడుపేట. మీ పేరు? నిర్మల అండి. నిర్మల గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో మేడం. హలో మిసెస్ నిర్మల, చెప్పండి. నాకు ఎడం కాదు మేడం, 3 నెలల నుంచి నిప్పుగా ఉంది మేడం. ఓకే. నరం నిప్పుగా ఉంది. ఓకే. కీళ్ళు ఉంది కదా, సారీ కీళ్ళు నుంచి చిమ్మచిమ్మలాడిపోతుంది మేడం. ఓకే. 2 సేపు నడుస్తున్నా కూడా నిప్పు వచ్చేస్తుంది మేడం. ఏళ్ళతో కూడా సింహ మన సేవలు బాధిస్తుంటాయి కదా, ఆ మాదిరిగా వస్తున్నది. కొన్నిసార్లు కరెంట్ షాక్ కొడతారు అంటే ఆ మాదిరిగా 3 నెలలతో చదవాలి మేడం. మోహన కృష్ణ ఆడుతున్నారు కదా హైదరాబాద్లో, ఆయన కాదు చూపిస్తాను మేడం. ఆయన అంటే నీరుందమ్మా అని చెప్పి టాబ్లెట్లు ఇంజక్షన్ ఇస్తారు మేడం ఆయన. యాక్చువల్లీ మిసెస్ నిర్మల, ఇది ప్రీవియస్ కాలర్స్ ప్రకారంగా, ఇది మీరు చెప్పే ప్రకారంగా హిస్టరీ ప్రకారంగా నరాల్లోనే సంబంధి జబ్బు కనిపిస్తుంది. బట్ ఇది ఎగ్జామినేషన్ చేయకుండా, టెస్ట్ చేయకుండా మనకు తెలీదు ఏ భాగం నుంచి వస్తుంది, వెనపూస నుంచి వస్తుందా, తల దగ్గర నుంచి వస్తుందా, నరాల నుంచి వస్తుందా. సో మీరు కన్సల్ట్ అయితే మనం చెప్పగలుగుతాం. మీరు ఎప్పుడైనా వచ్చి కలవచ్చండి డాక్టర్ గారిని. ఓకే, నేను నంబర్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. 9676 అంటే 9676037037. ఈ నంబర్ కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని వచ్చి కలవండి. హాస్పిటల్ పేరు వచ్చి యాక్సెన్ న్యూరో అండ్ రీహాబ్ కేర్.
ఓకే, మన రామ్మూర్తి నగర్ లోనే ఉంది, కలవండి మీరు వచ్చి. సో డాక్టర్ గారు, లైక్ ఇప్పుడు సడన్ గా యాక్సిడెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి. సో యాక్సిడెంట్స్ లో తలకి దెబ్బ తగిలినప్పుడు వాళ్ళకి కొంతకాలం వరకు ఏం ప్రాబ్లమ్స్ ఉండదు, బట్ లేటర్ ఆన్ వాళ్ళకి ఫిట్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇది మనం ముందుగానే ఎలా తెలుసుకోగలుగుతాం ఫ్యూచర్ లో ఫిట్స్ వస్తుంది? సో ఇది యాక్చువల్లీ హెడ్ ఇంజరీలో కూడా 3 టైప్స్ ఉంటుంది, మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. మైల్డ్ హెడ్ ఇంజరీస్ అంటే పడిపోయిన తర్వాత వాళ్ళకి అన్కాన్షియస్ స్టేట్ ఏమి ఉండదు, ఈఎన్టీ బ్లీడింగ్, చెవి ముక్కు నుంచి రక్తం ఏం రాదు, అక్కడ పడిపోతుంది, జస్ట్ స్కాల్ప్ ఇంజరీ, స్కిన్ ఇంజరీ, జస్ట్ స్టిచెస్ ఏమైనా పెట్టేది, అప్పటికప్పుడు స్కాన్ చేసిన తర్వాత ఏమి స్కాన్ లో కూడా ఏమి ఉండదు, ఫ్రాక్చర్స్ ఉండదు. సో యూజువలీ ఆ పేషెంట్స్ కి ఏం రాదు. సో దే ఆర్ సేఫ్, దే ఆర్ నాట్ సేఫ్, they should have worn helmets, but then they are safe from epilepsy. They should have also worn helmets. Moderate to severe head injuries అంటే చిన్న ఫ్రాక్చర్, ఎక్కడన్నా బ్రెయిన్ లో చిన్న బ్లడ్ క్లాట్స్ అయిన అయితే రిస్క్ ఆఫ్ ఎపిలెప్సీ ఎక్కువ అవుతుంది. అంటే వీళ్ళకి ఇప్పుడు 20% ఛాన్సెస్ ఉంటే, సివియర్ హెడ్ ఇంజరీ అంటే కోమాలో వెళ్ళిపోవడం, వాళ్ళకి అప్పుడు జరిగేది ఏమీ జ్ఞాపకం ఉండదు, వాట్ హ్యాపెండ్ వాళ్ళకి అప్పటికి. ఎస్, బిఫోర్ దాట్ ఆల్సో యాక్సిడెంట్ కి ముందుండే విషయాలు కూడా మర్చిపోతే దే ఆర్ ఎట్ హై రిస్క్ ఆఫ్ హ్యావింగ్ ఎ సీజర్. అట్లా. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మేడం నేను ఇప్పుడు ఫోన్ చేశాను కదా. పేరు చెప్పండి. గౌసియా గారు చెప్పండి. మేడం నాకు పాప 5 years పాప ఉంది. 5 years, yes. ఆ పాపకి బ్రెయిన్ హైడ్రోసెఫాలస్ అంటారు కదా. ఓకే. అది వెంకటేశ్వర ప్రసన్న సార్ దగ్గర నేను సర్జరీ చేశాను 2 పాపకి. ఓకే. ఆ పాప అట్లాగే అబ్నార్మల్ లాగే ఉంది మేడం. పాపకి ఏదైనా షంట్ సర్జరీ చేశారండి? షంట్ పెట్టారు. ఓకే. ఇది చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి హైడ్రోకెఫలస్ ఉందా? ఇస్ ఇట్ ఎ కంజనైటల్ హైడ్రోకెఫలస్? 3 months బేబీ ఉన్నప్పుడు. యా, మిసెస్ గౌజియా, మీరు చెప్పే ప్రకారంగా ఇట్ ఈస్ ఎ కంజనైటల్ డిజీజ్, అంటే పుట్టినప్పటి నుంచి ఉండేది. అప్పుడు ఆ డెలివరీ టైంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే మామూలుగా బ్రెయిన్ కాకుండా వాటర్ ఛానల్ ఉంటుంది, అది ఒక సైజ్ వరకు మాత్రం ఉండాలి. దాని సైజ్ ఏమైనా ఎక్కువ అయిపోతే అది మిగతా హెడ్ బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవుతుంది, దాంట్లో ప్రెషర్ ఎఫెక్ట్ గా ఉంటుంది. ఆ ప్రెషర్ తగ్గేదానికి వీపీ షంట్